హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్. నేను మీ భార్గవి. ఈరోజు ఎంతో ఫాస్ట్గా చేసుకునే నిమ్మకాయ పులిహోర ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. ఇది అందరికీ తెలిసిన రెసిపీయే, కానీ నేను నా పద్ధతిలో చేసి చూపిస్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా అన్నాన్ని ఉడికించి పక్కన పెట్టుకుందామండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసి వేయించుకుందామండి. ఆవాలు చిటపటలాడేటప్పుడు కొన్ని పల్లీలు కూడా వేసి వేయించుకుందాము. అందులో ఒక ఎండుమిరపకాయ, 3 ఉప్పు మిరపకాయలు వేసానండి. అలాగే 2 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకున్నాను. కొన్ని జీడిపప్పు, కొంచెం అల్లం తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేశానండి. జీడిపప్పు కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకుందాము. తర్వాత కొద్దిగా కరివేపాకు, అలాగే ఇంగువ కూడా వేద్దామండి. ఇంగువ పులిహోరలో చాలా మంచి టేస్ట్ వస్తుందండి. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆపేసి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకుందామండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత నిమ్మరసం వేసుకోవాలండి. నేను 2 కాయలు రసం తీసి ఉంచుకున్నానండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఏం వంట చేయాలో అర్థం కానప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా ప్రిపేర్ చేసి పెట్టొచ్చండి. అంతే అండి, చాలా సింపుల్గా మనం నిమ్మకాయ పులిహోరని రెడీ చేసుకుందాము. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.